ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 8వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా, భారత, తమస్సు అజ్ఞానం నుండి పుట్టినదని తెలుసుకో. అది సర్వజీవులను అవివేకము, ఏమరపాటు, ఆలస్యము, నిద్రలతో లెస్సగా బంధిస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుని భారత అని సంబోధించడం జరిగింది. భ అనగా ప్రకాశము లేదా జ్ఞానము లేదా వెలుగు అని అర్థం. రథ అనగా ఆసక్తుడు అగుట అనగా, భారత అనగా జ్ఞానము పట్ల, ప్రకాశము పట్ల ఆసక్తి కలిగిన వాడని అర్థం. అనగా ఇక్కడ వెలుగు వైపు వెళ్ళాలంటే తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగునకు ప్రయాణించవలెను అనేది ఒక ఉపనిషత్తులో చెప్పబడినటువంటి సూక్తి. ఇక్కడ చీకటి అనగా శరీరమే నేను అనేటటువంటి గాఢ నమ్మకము. అటువంటి చీకటి నుండి ఆత్మ అనే వెలుగు వైపునకు మనము పయనించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ తమో గుణము అనే అతను ఎల్లప్పుడూ నిద్రలో మునిగి ఉంటాడు. ఈ నిద్ర ఏది అనగా శరీరమే నేను అనే భావన ఒక నిద్ర. ఇక్కడ ఆత్మను గ్రహించలేడు, సోమరితనంతో ఉంటాడు. కర్మల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు, కర్మలు చేసేదానికి కొనుక్కొనడు. దీనిలో మాయకు లోబడి ఉండి ఎల్లప్పుడూ అజాగ్రత్తతోనూ అలసత్వంతోనూ ఉంటాడు. జీవుడు చురుకుగా ఉండడు, తొందరగా అలసిపోతాడు. పనులు చేయవలనంటే పెద్దగా ఇష్టము ఉండదు. ఎల్లప్పుడూ నిద్రావస్థలో మచ్చుగా, బద్ధకంగా, సోమరిగా ఉంటాడు. అందువలన ఇతనికి జ్ఞానం కూడా కలగదు. కావున ఎల్లప్పుడూ భ్రాంతిలో ఉండి మూఢునిగా, మందునిగా, అవివేకిగా, విచక్షణ జ్ఞానం లేకుండా జీవితం గడుపుతూ ఉంటాడు. అనగా ఇక్కడ జీవుడు క్షుద్రమైనటువంటి, అల్పమైనటువంటి ప్రవృత్తితో ఉంటాడు. తమోగుని తాను చేసే పనులలో ఒక లక్ష్యము, ప్రయోజనము, నిలకడ ఇటువంటివి ఏమీ లేకుండా, చేసే పనిలో గొప్పతనము లేదా ఔన్నత్యము కూడా లేకుండా పనిచేస్తూ ఉంటాడు. గుణములు అని అనగా సంస్కృతంలో త్రాళ్ళు లేక బంధనములు అని అర్థము. ఈ 3 గుణములు అనగా సాత్వికము, రజస్సు, తమో గుణములు వేరు వేరు మోతాదులలో జీవుని బంధిస్తూ ఉంటాయి, వివిధ రకములుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ జగత్తు లేదా ప్రపంచమే ఒక రాత్రితో సమానం, చీకటితో సమానము, రాత్రితో సమానం. తమోగుని ఈ జగత్తు అనేటటువంటి రాత్రి నిశలో మునిగి తేలుతూ ఉంటాడు. రాత్రి పగళ్ళు దానిలోనే మునిగి ఉంటాడు. ఆత్మ పట్ల, ఆత్మ అనగా ఏమి? ప్రకాశ స్వరూపము. కాబట్టి ఆత్మ అయినటువంటి ప్రకాశము పట్ల, జ్ఞానము పట్ల ఎటువంటి ఆలోచన లేక అచేతనుడై పడి ఉంటాడు. ఈ తమో గుణం అనేది దాదాపు జంతు స్థితికి దగ్గరగా ఉంటుంది. దీనిని మనము బాగుగా అర్థం చేసుకొని ఈ తమో గుణం నుండి బయటపడేదానికి ప్రయత్నము, తీవ్ర సాధన చేయవలసి ఉంటుంది. శుభం భూయాత్.